నమస్తే, నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. మనందరికీ తెలుసు, తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో మరి బీఆర్ఎస్ లొల్లి చేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని ఎన్నోసార్లు మరి కోర్టుకు కూడా అప్పీల్ చేసిన పరిస్థితి మనమైతే గమనించవచ్చు. తాజాగా గడ్డం ప్రసాద్ కుమార్ ఎవరైతే స్పీకర్ ఉన్నారో మరి ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. కోర్టు కూడా అతి త్వరగా మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పిన తర్వాత ఒకరోజు ముందు గడువు ఉండంగానే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ తన అభిప్రాయాన్ని మరి ఆయన ఏదైతే వ్యక్తం చేశారు, ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారని క్లీన్ చిట్ ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని క్లీన్ చిట్ ఇవ్వడంతో మరి బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక చీకటి రోజుగా అభివర్ణిస్తుంటే అసలు దానం నాగేంద్ర కానీ మరి కడియం శ్రీహరి అయితే ఏం చెప్తున్నారంటే అసలు నేను ఎటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి పార్టీకి నా ఫీజు కూడా నేను చెల్లిస్తున్నాను, నాకు ఇంతవరకు సస్పెండ్ చేసినట్టు నోటీస్ ఇవ్వలేదు, నేను పార్టీతోనే ఉన్నాను అని చెప్పి కడియం శ్రీహరి చెప్తున్నారు. దానం నాగేందర్ కూడా మరి ఆయన వాదనలు ఆయన వినిపించడం జరిగింది. కేటీఆర్ అయితే ఇది ఒక చీకటి రోజుగా అభివర్ణిస్తున్నారు. అయితే ఇక్కడ కేటీఆర్ గారు ఒకటి గుర్తుంచుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే వేరే పార్టీ ఎమ్మెల్యేలు కానీ మీరు సంతలో పశువులను కొన్నట్టు కొనలేదా అని చెప్పి ఎంతోమంది అడుగుతున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా కడియం శ్రీహరి చెప్తున్నారు, మా బలం 38 అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ చెప్పారు. నేను ఆ 38లో ఉన్నాను అంటే నేను ఇదేలో విడిగా లేనట్టే కదా. కేటీఆర్ ఒప్పుకున్న తర్వాత ఈ వాదనలో అర్థం లేదు అని చెప్పి కడియం శ్రీహరి అయితే చెప్తున్నారు. ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగింది అనేది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పునైతే వెలువరించారు. శాసనసభ్యులు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ డిస్మిస్ చేశారు. ఆ ఇద్దరు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని తమ తీర్పులో పేర్కొన్నారు. ఇదే అంశంపై గురువారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో సభాపతి మనం ఇది ఆలోచించాలి ఒక్కరోజు ముందుగానే తమ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందికి స్పీకర్లకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు అయ్యింది. అనర్హత పిటిషన్పై స్పందించిన దానం నాగేందర్ తనపై వచ్చిన అనర్హత పిటిషన్ను స్పీకర్ డిస్మిస్ చేసిన అనంతరం దానం నాగేందర్ అయితే స్పందించారు. బీజేపీ బీఆర్ఎస్ కేటీఆర్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన బీఆర్ఎస్ఎల్పీ భేటీకి తను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాలేదని, కేసీఆర్కు ఇబ్బంది లేదని ఆయన వివరించారు. సీఎం పదవి పోయిందని, కేటీఆర్ చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. తమపై బీజేపీ ఎందుకు ఫిర్యాదు చేసిందని దానం నాగేందర్ ప్రశ్నించడం అయితే జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని ఆయన ఎద్దేవా చేశారు. ఎంపీగా ఓడిపోవడానికి కారణం బీజేపీ బీఆర్ఎస్ అపవిత్ర కలయిక. తాను ఎంపీగా ఏదైతే పోటీ చేశానో దానికి ఓడిపోవడానికి కారణం బీజేపీ బీఆర్ఎస్ యొక్క అపవిత్రమైన కలయికగా ఆయన అభివర్ణించారు. తాను ఎంపీగా గెలిచి ఉంటే ఈ పంచాయతీ అసలు ఉండేదే కాదన్నారు. తాను ఎక్కడా కూడా సభ్యత్వం తీసుకోలేదన్న ఆయన వేరే పార్టీలో ఆయన శాసనసభలోనూ ఎక్కడా కూడా విప్ జారీ కాలేదన్నారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎక్కడా తాను ఎటువంటి విమర్శలు చేయలేదని విమర్శించారు దానం నాగేందర్. ఇదిలా ఉంటే స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నామని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన అనర్హత పిటిషన్ చట్టబద్ధం కాదని భావిస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అయితే తెలిపారు. మరి పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఎందుకు పిటిషన్ వేయలేదని ఈయన ప్రశ్నించారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీ నేతలను ఎంతమందిని వారు తీసుకున్నారో చెప్పాలి అని చెప్పి మరి కడియం శ్రీహరి నిలదీయడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి కేటీఆర్ అయితే మాట్లాడటం జరిగింది. వీరిద్దరూ ఈ రకంగా మాట్లాడుతుంటే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ తీర్పు వెలువరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి ఎక్స్ వేదికగా స్పందించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరికి శాసనసభాపతి క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి రోజని కేటీఆర్ చెప్పడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ సీఎం కాలేకపోయారని తెగ బాధపడిపోతున్నాడని చెప్పి ఇదంతా కూడా అసలు బీఆర్ఎస్ బీజేపీ యొక్క అపవిత్ర కలయికగా మరి కడియం శ్రీహరి చెప్పడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎవరైతే ఉన్నారో వీరి ఇరువురు కూడా పార్టీ మారినట్టుగా
మరి ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి చాలా చాలా స్పష్టంగా ఆయన చెప్పడం అయితే జరిగింది. రానున్న రోజుల్లో ఇది ఎటువరకు వెళ్ళబోతుంది, మరి కోర్టులో ఏ రకంగా బీఆర్ఎస్ శ్రేణులు చెప్పే అవకాశం కనబడుతుంది. మరి ఇక్కడ అందరూ కూడా $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, ప్రసాద్ కుమార్ గారు అయితే ఇచ్చారు కానీ ఎమ్మెల్యేగా మరి తాను గెలిచిన తర్వాత ఎంపీగా పోటీ చేసి, అది కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడం దాగన నాగేందర్, దీన్ని ఏ కోణంలో చూడాలని ఒక ప్రశ్నను అయితే లేవనెత్తుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న కపట నాటకం అని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు చాలా చాలా మండిపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కడియం శ్రీహరి ఇంకో మాట చెప్పారు. గతంలో మీరు మీ పార్టీలో ఎంతోమందిని బలి పశువుల్ని, సంతలో పశువులను కొన్నట్టుగా కొన్నారు. కాబట్టి కేసీఆర్ గారు అలా కొన్నందుకు క్షమాపణ చెబితే, మళ్ళీ వినండి, మీరు క్షమాపణ చెబితే, సభాముఖంగా ప్రెస్ ముందు వచ్చి మీరు క్షమాపణ చెబితే అప్పుడు నేను రాజీనామా చేసి ఉప ఎన్నికలకు అవసరమైతే వెళదామని చెప్పి డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కే కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. జరుగుతున్న ఈ పరిణామాలను మొత్తం ఏ రకంగా చూడాలి, ఏ కోణంలో చూడాలి? అన్ని రాజకీయ పార్టీలు ఇంతేనా? తమ వద్దకు వస్తే కానీ, తమ యొక్క పరిస్థితులకు వస్తే కానీ తెలవదా? తాత్కాలిక అవసరాల కోసం ఎమ్మెల్యేలు, మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ప్రజలు వేసిన ఓటుని అపహాస్యం చేస్తున్నారా అనేవి అందరి మధ్యలోనూ మెదులుతున్న ప్రశ్న, $1 మిలియన్ ప్రశ్నగా ఉండిపోతుంది. ఏవైనప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రాజకీయ పార్టీలు తమకు అనుకువగా ఉండేటట్టు మార్చుకుంటున్నాయి కానీ అసలు ప్రజల మీద ప్రేమ ఉందా లేదా అని మేధావులు సైతం తలలు పట్టుకుంటున్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. ఈ విషయంలో మరి పార్టీ ఫిరాయింపుల విషయంలో గడ్డం ప్రసాద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈయన చేసింది మరి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? అసలు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలో పస ఉందా? ఎవరికైనా మాట్లాడే అర్హత ఉంది కానీ అసలు బీఆర్ఎస్ పార్టీకి వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు మరి ఈ విషయం తెలియదా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. నమస్తే.